నారాయణ ఆది నారాయణ. ఓం నారాయణ ఆది నారాయణ ఛానల్ను ఆదరిస్తున్న గురు బంధువులకు స్వాగతం, సుస్వాగతం. ఓం నారాయణ ఆది నారాయణ. ఓం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి నమః. ఆశ్రిత జనరక్షకుడు, దీనజన బాంధవుడు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి పాద పద్మములకు నా ప్రణామములు. సమస్త సగుణ రూప నిర్గుణ రూప గురుదేవుల పాద పద్మములకు నా నమస్సుమాంజలి. పూర్ణ పురుషులైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి చర్యలకు, వారి సన్నిధిలో జరిగిన లీలలకు ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ లీలలన్నీ భక్తులకు దివ్యానుభవములు ప్రసాదించడమే కాకుండా సందేశములు కూడా ఇస్తాయి. 1968 శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు పెన్నబద్వేల్లో ఉన్నప్పుడు వారిపై చేతిపై ద్రావకం పడ్డం, సత్తార్ సాహెబ్ అనే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించడం, తర్వాత నర్సయ్య అనే భక్తుడు ఆయింట్మెంట్ తీసుకొని రావడం మొదలగునవన్నీ ఉన్న లీల ఒకటి ఇదివరకే మనము స్మరించుకున్నాం. అది పెన్నబద్వేల్లో జరిగిన లీల. అలాంటి లీలే ఒకటి పెంచలకోనలో శ్రీ స్వామివారు విజయం చేస్తున్నప్పుడు జరిగింది. ఆ లీల ఇప్పుడు స్మరించుకుందాం. చాలా సందర్భంలో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు గుండము దగ్గర గుండంను సేవిస్తూ ఉన్నప్పుడు వారి చేతులు కాలేవి. కానీ ఆ బాధ వారి ముఖంలో ఏనాడు కనిపించేది కాదు. ఆ కాలిన గాయముతోనే ఆ బాధను భరిస్తూ గుండం వేయడం అనేది సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు. అది కేవలం శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి మాత్రమే సాధ్యం. దైవస్వరూపులు కదా, దైవానికి మాత్రమే సాధ్యం. వారి జీవిత కాలమంతా ఎలాంటి శారీరక బాధలైనా భరిస్తూ తనని ఆశ్రయించిన భక్తుల కర్మలను తాను సేవిస్తున్న గుండముతో, తన తపశ్శక్తితో హరించేవారు. భక్తుల శ్రేయస్సే శ్రీ స్వామివారికి ముఖ్యం. శ్రీ స్వామివారి పెంచలకోనలో ఉన్నప్పుడు వీరి చెయ్యి ఇదే కాలింది. ఇలాగే అగ్నిగుండం సేవనం చేస్తూ ఉన్నప్పుడు పెంచలకోనలో ఉన్నప్పుడు వీరి చేయి కాలింది. కానీ ఆ కాలిన గాయమేమీ పట్టించుకోకుండా అగ్ని సేవనం చేస్తున్నారు. ఇలాంటి లీల ఒకటి మనం శ్రీ సాయినాథుని చరిత్రలో కూడా చదువుతాం. ఒక కమ్మరి వనిత బిడ్డను కాపాడడంలో శ్రీ సాయినాథులు వారు కాపాడే భాగంలో ఒక శ్రీ సాయినాథులు వారి చేయి కాలుతుంది. కాపాడేటప్పుడు అది తట్టుకోలేని భక్తులకు శ్రీ సాయినాథులు వారు ఇలా అంటారు: కాలింది చెయ్యే కదా, బిడ్డ రక్షించబడిందని. శ్రీ సాయినాథులు వారిని తమ సోదరులుగా భావించే శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిది కూడా అదే పంద. భక్తుల శ్రేయస్సు కోసమే కాలింది అని అంటారు. కానీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని తమ తల్లి, తండ్రి, గురువు, దైవం, తోడు, నీడ, సర్వంగా భావించే భక్తులకు ఇది చూసి తట్టుకోవడం కష్టమే. పెంచలకోనలో ఉన్నారు కదా, అక్కడ ఉన్నదంతా వాళ్ళు గిరిజనులు, నిరుపేదలు. వారికి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని నెల్లూరు తీసుకెళ్లి వైద్యం చేయించాలని ఉన్నప్పటికీ వారి ఆర్థిక పరిస్థితి సహకరించదు. మదన పడుతున్నారు ఎలా స్వామివారికి వైద్యం చేయించాలి అని. భక్త రక్షకుడైన శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారికి తెలియకపోతే కదా. శ్రీ స్వామివారు అప్పుడు ఇలా అన్నారు: అయ్యా, డబ్బులు ఇచ్చే ఆయన బస్సు దగ్గరకు వస్తాడు, మనం బస్సు దగ్గరకు పోదామయ్యా అన్నారు. బహుశా శ్రీ స్వామివారు ఇలా స్వామివారి ఉద్దేశం ఇది అయి ఉంటుంది. డబ్బులు లేకపోయినా వారు సేవ నిమిత్తం ఎంతవరకు నిలబడతారని చూద్దాము అని అనుకున్నారేమో శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారు. ఆ విషయం మనకు తెలీదు అని అలా అందుకని అన్నారు, అయ్యా డబ్బులు ఇచ్చే ఆయన బస్సు దగ్గరకు వస్తాడు, మనం బస్సు దగ్గరకు పోదామని అన్నారు. ఇక అక్కడ ఉన్న వాళ్ళకేమీ అర్థం కాలేదు. అయినప్పటికీ స్వామివారు ఏం చెప్తే అది జరుగుతుంది, స్వామివారి మాటకు ఎదురు లేదు, ఏం చెప్తే అదే జరుగుతుంది కదా, స్వామివారు చెప్పారు కదా అని స్వామివారిని తీసుకొని వాళ్ళు బస్సు ఎక్కించారు. స్వామివారిని బస్సు ఎక్కించారు. స్వామివారితో పాటు వాళ్ళు కూడా బస్సు ఎక్కారు. బస్సు కదిలింది. ఎవరు రాలేదు. కండక్టర్ వాళ్ళ సీటు ముందే టికెట్లు కొడుతున్నాడు. స్వామివారు మౌనంగా ఉన్నారు. టికెట్లు తీసుకోవడానికి డబ్బులు లేవు. ఊరు దాటింది. మిరప తోట దగ్గర అకస్మాత్తుగా బస్సు ఆగింది. ఎవరో ఒక రైతు బస్సు ఎక్కాడు. నేరుగా స్వామివారి దగ్గరకు వచ్చాడు. వారిని చూసి కండక్టర్ నమస్తే రెడ్డి గారు అని పలకరించాడు. స్వామివారిని చూశాడు. ఏమైంది అని స్వామివారిని వివరాలు అడిగాడు.
ఆ రెడ్డి గారు స్వామివారి భక్తుడనమాట. స్వామివారి పరిస్థితి చూసి అతను తల్లడిల్లిపోయాడు. ఏమైంది అని స్వామివారిని అడిగాడు. ఇంతలో కండక్టర్ వచ్చాడు. అందరికీ టికెట్లు తీసుకున్నాడు. అతను ఆ ప్రాంతంలో ఇప్పుడు ఆ బస్సు ఎక్కిన వ్యక్తి ఆ ప్రాంతంలో పెద్ద రైతనమాట. స్వామివారికి సేవ చేసుకునే అవకాశం వచ్చిందని అతను భావించాడు. భావించి ఇలా అన్నాడు, "నేను మీతో ఉండి స్వామివారికి సేవ చేసుకునే అవకాశం వచ్చిందని" అతను భావించాడు. భావించి ఇలా అన్నాడనమాట, "నేను మీతో ఉండి ముందు స్వామివారికి వైద్యం సంగతి చూసి అప్పుడు నా పనులు చూసుకుంటాను. మీరు కూడా అందరూ ఇక్కడే ఉండండి చాలు. అన్ని ఖర్చులు నేను పెట్టుకుంటాను." సేవ్ అని అన్నాడతను ఆ రెడ్డి గారు. సేవకులైన ఆ గిరిజనులు శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారి మహిమకు ఆశ్చర్యపోయారు. అతను దగ్గర ఉండి శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స కోసం ఆయన ఖర్చులు పెట్టుకుని వీళ్లకు ఆ వచ్చిన గిరిజనులకు భోజనాలకు వెళ్ళడానికి దారి ఖర్చులు కూడా ఇచ్చి వెళ్ళాడు. స్వామివారికి కట్టు కట్టించారు. అందరూ తిని మరలా బయలుదేరి సాయంత్రం పెంచలకోన వచ్చారు. ఇదంతా ఒక లీలలా సాగిందనమాట. పెంచలకోన వచ్చి చూస్తే శ్రీ స్వామివారి చెయ్యి మామూలుగా ఉంది. ఇంతటి దివ్యానుభవాన్ని పొందిన ఆ పేద ప్రజలు ఎంతటి ధన్యులో, ఎంతటి పుణ్యజీవులో కదా! ఓం నారాయణ. ఆది నారాయణ.